హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఈరోజు నేను హైదరాబాద్లో మన జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 92లో ఒక చిన్న కొండపై నిర్మించిన టీటీడీ వారిచే నిర్మించిన వెంకటేశ్వర స్వామి టెంపుల్ దగ్గరికి అయితే ఉన్నాను. ఇక్కడ మీకు కనిపిస్తున్న కమాన్. ఇక్కడ మీరు ఈ రూట్ నుంచి అయితే మీకు లోపలికి వెళ్ళాల్సి ఉంటుంది. ఈ ఆలయానికి ఒక ప్రత్యేకత అయితే ఉంది. అదేంటంటే, ముందుగా ఇక్కడ తిరుపతిలో జరిగే అన్ని పూజలు అవన్నీ ఇక్కడ కూడా వీళ్ళు నిర్వహించడం అయితే జరుగుతుంది. ఇది ఒక మినీ బాలాజీ టెంపుల్, మినీ తిరుపతి కూడా చెప్పుకోవచ్చు. ఇక్కడికి చేరుకోవడానికి అయితే మీకు ఈజీ వే అంటే ఓన్ వెహికల్స్ అయితే చాలా బెటర్. ఎందుకంటే మీకు నియర్ బై ఎలాంటి బస్ స్టాప్ అయితే లేదు. సుమారుగా మీకు 1 కిలోమీటర్ నుంచి 1.5 కిలోమీటర్ డిస్టెన్స్లో అయితే బస్ స్టాప్ అయితే ఉంది. అక్కడి నుంచి మీరు నడుచుకుంటూ అయితే రావాల్సి ఉంటుంది. మీకు ఇంకా ఈజీగా అంటే మీకు ఇక్కడ ఎన్టీవీ, భక్తి టీవీ వాళ్ళకి సంబంధించిన ఆఫీస్ ఉంటుంది. అక్కడి వరకు చేరుకున్నట్టయితే మీరు వాకబుల్ డిస్టెన్స్లో మీరు ఇక్కడికైతే చేరుకోవచ్చు బై వాక్. ముఖ్యంగా ఇక్కడ ఈ టెంపుల్కి రావడానికి మీకు సికింద్రాబాద్ బస్ స్టాండ్ నుంచి కానీ, మరియు అలాగే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ దగ్గర ఉన్న స్టాప్ నుంచి కూడా మీరు ఇక్కడికైతే చేరుకోవచ్చు. మెహదీపట్నం నుంచి అయితే మీకు దగ్గరనే అవుతుంది. అలాగే ఈ టెంపుల్ యొక్క టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 5 to 2 PM, అలాగే 4 to 9 PM వరకు అయితే ఉంటుంది. ఇక్కడ ప్రత్యేక పూజలు కూడా జరుగుతాయి ఫెస్టివల్స్ టైంలో. అలాగే బ్రహ్మోత్సవాలు, ఏకాదశి, వైకుంఠ ఏకాదశి ఇలాంటి సమయాలు అయితే భక్తుల రద్దీ చాలా అధికంగా ఉంటుంది. అందుకని మీరు ఫ్యామిలీస్తో వచ్చినప్పుడు నార్మల్ డేస్లో వస్తే చాలా బెటర్, ఈజీగా దర్శనం అయితే అవ్వడానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఇక్కడ విఘ్నేశ్వరుని యొక్క విగ్రహం ఉంటుంది. అంటే మెయిన్ టెంపుల్ అదే ఉంటుంది ఫస్ట్. దాని తర్వాతనే మీరు ఈ గోపురం ద్వారా మీరు లోపలికి వెళ్ళి వెంకటేశ్వర స్వామిని అయితే దర్శనం చేసుకోవచ్చు. ఇక్కడ వెంకటేశ్వర స్వామి యొక్క ప్రతిమ విగ్రహం ఏదైతే ఉందో అది యాస్టీస్గా మీకు తిరుపతిలో ఉన్నట్టుగానే ఉంటుంది. మీరు ఇక్కడికి దర్శనం అయితే చేసుకునే వాళ్ళు మీరు తిరుపతికి వచ్చినట్టుగా మీకు ఆ అనుభూతి అయితే కలుగుతుంది. ఖచ్చితంగా వీకెండ్స్ టైంలో వచ్చి అయితే దర్శనాలు అయితే చేసుకోవచ్చు. అలాగే ఈ టెంపుల్ యొక్క ప్రత్యేకత ఏంటంటే, ఈ హైదరాబాద్లో ఎన్నో పురాతన కట్టడాలు, అలాగే చారిత్రక కట్టడాలు ఎన్నో ఉన్నా కూడా ఈ టెంపుల్ యొక్క ప్రత్యేకత డిఫరెంట్. ఎందుకంటే మీకు యాస్టీస్గా తిరుపతిలో మాదిరిగానే ఇక్కడ అన్ని నిర్వహించడం అయితే జరుగుతుంది. అందుకనే చాలా ప్రత్యేకత ఈ టెంపుల్. మీకు ఇక్కడ నియర్ బై ఇంకా గోల్డెన్ టెంపుల్ కూడా ఉన్నాయి. ఇస్కాన్ టెంపుల్, గోల్డెన్ టెంపుల్, అలాగే పూరి జగన్నాథ్ టెంపుల్ కూడా మీకు నియర్ బై ఒక 1 కిలోమీటర్ డిస్టెన్స్లోనే ఉంటుంది. అలాగే ఈ టెంపుల్లో ఎలాంటి డ్రెస్ కోడ్ అయితే ఏం లేదు. ఇంకా మీరు లోపలికి వచ్చిన తర్వాత ఎలాంటి కెమెరా, మొబైల్ ఆప్షన్ అయితే లేదు. అంటే టెంపుల్ లోపలికి వెళ్ళినప్పుడు అలా ప్రయత్నించకండి. ఎందుకంటే ఇక్కడ బయట వరకే అయితే మీరు ఫోటో తీసుకోవచ్చు. లోపలికి వెళ్ళిన తర్వాత అయితే తీసుకోవడానికి వీల్లేదు, తీసుకొని ఇవ్వరు కూడా. మీరు ఈ టెంపుల్ యొక్క లొకేషన్కి చేరుకోవడానికి కావాల్సిన లింక్ అయితే నేను ఈ వీడియోలో డిస్క్రిప్షన్లో అయితే ఇవ్వడం జరిగింది. మీరు అక్కడికి వెళ్ళి లింక్ క్లిక్ చేయగానే మీకు ఈ యొక్క టెంపుల్ యొక్క లొకేషన్ అయితే మీకు చూపించడం జరుగుతుంది. మీరు బై గూగుల్ మ్యాప్ ద్వారా మీరు ఇక్కడికైతే చేరుకోవచ్చు. చాలా అద్భుతంగా అయితే ఈ టెంపుల్ని అయితే నిర్మించారు. మీకు పార్కింగ్ ప్లేస్ కూడా చాలా పెద్దగా ఉంటుంది. అలాగే సపరేట్గా వినాయకుని యొక్క టెంపుల్ కూడా వీళ్ళు నిర్మించడం జరిగింది. అది ఈ కాంపౌండ్ యొక్క బయట సైడ్ అయితే సెపరేట్గా నిర్మించారు. మొదటగా విఘ్నేశ్వరుని దర్శించుకున్న తర్వాత ఇక్కడికైతే చేరుకోవచ్చు. చూస్తున్నారు కదా, ఇక్కడ ఈ కొండపై నుంచి మీకు అక్కడ కనిపిస్తున్న బిల్డింగ్ ఉంది కదా, ఆ బిల్డింగ్ పక్కనే మీకు పూరి జగన్నాథ్ టెంపుల్, ఇక్కడ మీకు భక్తి టీవీ ఛానల్ ఒక ఆఫీస్ ఉంది. దూర ప్రాంతాల నుంచి వచ్చే వాళ్ళైతే మీరు బస్సు ద్వారా కానీ రైలు నుంచి కానీ వచ్చిన వాళ్ళు మీరు బస్సు నుంచి మెహదీపట్నం వరకు చేరుకొని ఆ తర్వాత మీరు క్యాబ్ ద్వారా, బైక్ ట్యాక్సీ ద్వారా అయితే ఇక్కడికి చేరుకోవడం అయితే చాలా బెటరు. మీకు ఆల్రెడీ ఇంతకుముందు స్టార్టింగ్లో చెప్పాను కదా,
ఆ విధంగా మీరు ఇక్కడికైతే చేరుకోవచ్చు. చాలా సూపర్గా ఉంటుంది టెంపుల్. ఇక్కడ మీకు కనిపిస్తుంది కొలను. స్వామివారి బ్రహ్మోత్సవాలు, ఏకాదశి అలాంటివి జరిగినప్పుడు ఇక్కడ స్వామివారి విగ్రహాన్ని, అంటే పెద్ద విగ్రహం కాదు, చిన్న విగ్రహం ఉంటాయి. ఆ విగ్రహాలను ఇక్కడ తెచ్చి ఈ కొలంలో స్నానం అలాంటివి చేయించి వాళ్ళు మళ్ళీ ఆ ప్రతిమను అనేది దేవాలయంలో అయితే వాళ్ళు పెట్టడం జరుగుతుంది. ఇక్కడ ఈ రెడ్ పట్టం ఇక్కడ పరిచారు కదా, ఇక్కడ నుంచి మనం బ్యాక్ సైడ్కి వెళ్తే మీకు విఘ్నేశ్వరం టెంపుల్ కనిపిస్తుంది. లేదంటే టెంపుల్ ఫ్రంట్ సైడ్ నుంచి లెఫ్ట్కి వెళ్ళినా మీకు విఘ్నేశ్వరం టెంపుల్ కనిపిస్తుంది. ఇక్కడ ఇది కనిపించేదంతా ఇక్కడ డౌన్ సైడ్ ప్లేస్ అంతా పార్కింగ్ ప్లేస్. ఈ వీడియో చివరి వరకు చూసిన వాళ్ళందరికీ ధన్యవాదాలు. ఈ వీడియో అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చినట్లయితే మీరు మీ ఫ్రెండ్స్కి కానీ ఫ్యామిలీ మెంబర్స్కి, రిలేటివ్స్కి అందరికీ షేర్ చేయండి. ఎందుకంటే మరింత ఎక్కువ మందికి అయితే తెలవడానికి అవకాశం ఉంటుంది. వాళ్ళు కూడా స్వామివారి కృపకు పాత్రలు అవుతారు. మీకు వీడియోలో మొదట్లో చెప్పాను కదా విఘ్నేశ్వరం టెంపుల్ అని చెప్పి, ఇక్కడ మీకు కనిపిస్తున్నది విఘ్నేశ్వరం టెంపుల్. ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్ అండ్ లైక్. థ్యాంక్ యూ.